ఈ వీడియో చూస్తున్న నీకు దేవుడు ఎల్లప్పుడూ కాపాడుతాడు. కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీకోసం అందిస్తాము. మీ అమ్మ నాన్న మీద కానీ మీకు బాగా ఇష్టమైన వాళ్ళ మీద కానీ కోపం వస్తే మాట్లాడడం మానేకండి. కోపం జీవితాంతం ఉండదు. కోపం తగ్గాక మనం వెళ్ళేసరికి వాళ్ళు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో మనకు తెలియదు. కోపం చివరి వరకు ఉండదు, కానీ చివరి రోజుల్లో కోపంతో దూరంగా ఉన్నానన్న బాధ మీకు బతుకున్నంత వరకు ఉంటుంది. అనుకున్న వాళ్ళతో ఒక మాట పడినా, వాళ్ళ కోసం ఒక మెట్టు దిగినా జరిగే నష్టమేమీ లేదు. మహా అయితే విడిపోకుండా కలిసి ఉంటాము. మిత్రమా, జాగ్రత్త, ఆలోచించుకోండి. కన్నీటి నుండి కసి పుట్టాలి, అవమానాల నుండి అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీ కోసం ఎదురు చూసేలా ఉన్నంత శిఖరాలను ఎదిగే మార్గం పుట్టాలి. నొప్పితో పోరాడితేనే ఒక స్త్రీ అమ్మ అవుతుంది. కాలంతో పోరాడితేనే గొంగళి పురుగు సీతాకోక చిలుక అవుతుంది. మట్టితో పోరాడితేనే విత్తు చెట్టులా ఎదుగుతుంది. అలానే జీవితంలో పోరాడితేనే మానవత్వం ఉన్న మనిషిలా మారుతాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడు మంచివాడు అని అనదు. మంచివాడిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు. పైకి కనిపించే అలంకారం కన్నా లోపల ఉండే గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనె నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది. ఒకరు నీ గురించి మాట్లాడుతున్నారంటే నీ ఎదుగుదల ప్రారంభమైనట్లే. దేవుడు వరాలను శాపాలను ఇవ్వడు, అవకాశాలను మాత్రమే ఇస్తాడు. విజయాన్ని నిలబెట్టుకోవడమే విజేతకు ఎదురయ్యే అసలైన సవాలు. సమస్య వెంట పరిష్కారం, నీడ వెంట వెలుగు ఉంటుంది, బాధ వెంట సంతోషం ఉంటుంది. రాత్రి వెంట పగులు ఎప్పుడు వస్తుంది, ఒకదాని వెంట ఒకటి ఉంటాయి. కాబట్టి చిన్న సమస్యలకు ఆత్మవిశ్వాసం కోల్పోకు మిత్రమా. జీవితంలో మనం కలవాల్సిన వారిని కాలం నిర్ణయిస్తుంది. మనకెవరు కావాలన్నది హృదయం నిర్ణయిస్తుంది. కానీ మనతో ఎవరుంటారన్నది మన ప్రవర్తన నిర్ణయిస్తుంది. డబ్బు లేకపోతే ఇంట్లోనే విలువ ఉండదు. అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది? ఒకప్పుడు మనుషుల గుణం చూసి దగ్గరయ్యేవాళ్ళు ఇప్పుడు డబ్బు చూసి దగ్గరవుతున్నారు. ఏమి చేస్తున్నావు అని కాకుండా ఎలా ఉన్నావు అని అడగండి. సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నావా అని అడగండి. పని ఉన్నప్పుడు కాకుండా పని కట్టుకొని మాట్లాడండి. పోయాక ప్రేమాభిమానాలు కాకుండా ఉన్నప్పుడే నేనున్నాననే భరోసా ఇవ్వండి. ఆకలి విలువ కాలే కడుపుకు, ప్రేమ విలువ గాయపడ్డ మనసుకు, కన్నిటి విలువ నిజాయితీకి, మనిషి విలువ కష్టాల్లో ఉన్నవాడికే తెలుస్తుంది. ఈ రోజుల్లో నటించే వాళ్ళు నలుగురితో బాగానే ఉన్నారు. యథార్థంగా మాట్లాడే వారే ఒంటరిగా ఉంటున్నారు. అందుకే అన్నారు యథార్థవాది లోక విరోధి అని అన్నారు. తినడానికి తిండి లేని స్థాయి నుండి తినడానికి సమయం లేని స్థాయికి వెళ్ళడం కాదు విజయం అంటే. మనం మనశ్శాంతిగా తినగలిగే, మనం ప్రక్కవారికి మరొకరికి మనస్ఫూర్తిగా పెట్టే స్థాయికి చేరడమే విజయం అంటే. బాధలనేవి గాలి లాంటివి, అవి లేని చోటంటూ ఏది లేదు. నీ ఒక్కడికే బాధలు ఉన్నట్టు తెగ బాధపడకు. చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకో.